మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను తినిపిస్తున్నా అంటున్నారు. మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించినారా? అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు? సురేఖ గారు, మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది. ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను నా సొంత బిడ్డలను వదిలేసి ఈ 2 లక్షల మంది బిడ్డలు నా బిడ్డలు అనుకొని నేను నా పిల్లలు వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా. నేను 9 సంవత్సరాలు ఆరాటపడ్డా. అందుకొరకే ఇవాళ అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి 300 ఉన్న గురుకుల పాఠశాలను 1000 గురుకుల పాఠశాలలాగా చేసి ఎంతోమంది అమ్మాయిలు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాతైనా చేసుకోవచ్చు, వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మంది జీవితాలు కాపాడు. ఆనాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా 75 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం. మీరు ఎప్పుడైనా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించిందా వీటి గురించి? ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు, మరి ముఖ్యంగా వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనమయ్యారు. మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్ళల్లో, యూనివర్సిటీ హాస్టళ్ళల్లో ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనమైన ఇవాళ మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు, వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు, అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం. అందువల్లనే ఆ రోజు 2002లో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చౌరస్తా దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు. దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు. ఆయన అడగండి, ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట. మీరు మా గురించి మాట్లాడతారు, మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నదా అసలు సురేఖ గారు? మీరు రోజు బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్నా, ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా, విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు? ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? ఎట్లా మాట్లాడతారు మీరు అసలు? మేము ఎందుకోసం మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు, ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు, మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం. ఇలా రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు, మంత్రులకు శ్రద్ధ లేదు, విద్యాశాఖ మంత్రి లేడు, సంక్షేమ శాఖ మంత్రి లేడు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం. మీరేం మాట్లాడుతున్నారు? మేము వృధా చేసినాం ఆ 99 కోట్లు. తీసుకురండి రికార్డులు, ఏం తీసుకొస్తారో